పబ్లిక్ బస్ లో భాగంగా మనం భువనగిరి పార్లమెంట్ పరిధిలో పర్యటన చేస్తా ఉన్నాం. గ్రామ గ్రామాన కూడా ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలను మనం తెలుసుకుంటాం. ఈ రోజు భువనగిరిలో ఉన్నాం. భువనగిరిలో కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మనం మాట్లాడదాం. మేడం, ఏం పేరు మేడం? మీ పేరు? నా పేరు అల్లబండి వనజ అండి. ఇక్కడే భువనగిరి. ఎన్నికలు వస్తున్నాయి మేడం, అన్ని పార్టీలు వస్తున్నాయి మేడం. ఎవరికి ఓటేస్తారు, ఎందుకు వేస్తారు? సార్, బీఆర్ఎస్ నుండి కామ్య మల్లేష్ సార్ గారు అభ్యర్థిగా ఎంపీగా నిల్చున్నారు. తనకు మేము సపోర్ట్గా ఉన్నాము ఇప్పటి వరకు కూడా, మళ్ళీ నెక్స్ట్ కూడా సపోర్ట్ ఉంటాము. మళ్ళీ అది కాకుండా జనాల్లో కూడా వాళ్ళకి నెక్స్ట్ కూడా ఇప్పుడు ఉండే నడిసే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలిసిపోయింది. టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎలాంటి లాభం ఉంటుంది మేడం? ఢిల్లీలో మాట్లాడతారా? ఉంది సార్, వాళ్ళకి కూడా కొంచెం అవగాహన ఆలోచన వస్తుంది కదా ఇప్పుడు చేసే పనులకి. నెక్స్ట్ మనం ఏం చేయగలుగుతామో ఏం చేస్తామని ఈ బీఆర్ఎస్ నుండి వేరే పార్టీలో నుండి ఏమంటారు విడదీయడం అవగాహన తెలిసిపోయింది వాళ్ళకి ఆల్రెడీ. నా పేరు పోకల జమున, జనగాం మున్సిపల్ చైర్మన్. మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది? బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఎట్లాంటి లాభం ఉంటుంది మేడం? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవాలా. మేము ఇవాళ కామా మల్లేశం అన్న నల్గొండ నియోజకవర్గంలో జనగామ మా ఎమ్మెల్యే గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, మేము ఆయన నాయకత్వంలో ఇవాళ 500 మంది మీ నాయకులందరం జనగామ జిల్లా వ్యాప్తంగా మాదే అత్యధికంగా వచ్చినాం. మేము ఇవాళ పార్లమెంటులో గలం ఎత్తాలంటే తెలంగాణ సమస్యల గురించి మన కామా మల్లేశాన్ని గెలిపించుకుంటే తెలంగాణ ప్రజల తరఫున, తెలంగాణ సమస్యల తరఫున ఖచ్చితంగా గలమెత్తుతారని చెప్పేసి మేమందరం ఆయనకు సపోర్టుగా ఉండి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామనే ఉద్దేశంతో మేము వచ్చినాం. కాంగ్రెస్ పార్టీ కూడా మంచి చేస్తా ఉంటుంది మేడం, బీజేపీ పార్టీ కూడా మీకు కేంద్రంలో అధికారం ఉంటామండి, ఇక్కడ కూడా మాకు ఎంపీలను గెలిపిస్తే లాభం ఉంటుందని చెప్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారా? ఎవరు గెలిస్తే లాభం ఉంటుంది? తెలంగాణ పట్ల కేసీఆర్కి ప్రేమ ఉంటుందా, మోడీకి ఉంటుందా, రేవంత్ రెడ్డికి ఉంటుందా? తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ కాబట్టి ఉద్యమ నాయకులకు ఉన్నంత బాధ మధ్యలో వచ్చే నాయకత్వానికి ఉండదు, ఖచ్చితంగా ఉండదు. వాళ్ళు ఏమైనా బీఆర్ఎస్ నాయకులను గుంజుకొని సీట్లు ఇచ్చి గెలవాలని చూస్తున్నారు తప్ప వాళ్ళ దానిలో నాయకులు లేరా మాకు అర్థమైతలేదు. ఖచ్చితంగా ప్రజలు కళ్ళు తెరిచిండ్రు. ఈ 100 రోజుల టైంలో ఎవరు ఏది కూడా చేయలేదని చెప్పి అందరు కన్ఫర్మ్ అయి ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో 10-12 స్థానాలు గెలుస్తుందని చెప్పి మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. నా పేరు దుర్గపతి చంద్రమ్మ. ఇప్పుడు అన్ని పార్టీలు వస్తున్నాయి మేడం, అందరూ ఓటేయమని చెప్తున్నారు. ఎవరికి ఓటేస్తారు? ఎవరికి ఓటేసినటువంటి ఆవశ్యకత ఇప్పుడు ఉంది? ఎవరికి వేస్తే మీకు లాభం జరుగుతుంది? ఎవరు చేస్తే కారు గుర్తుకేస్తేనే, మా కేసీఆర్ కేస్తేనే, శ్యామ మల్లేశ కేస్తేనే మాకు అవకాశం ఉంటది. ఇప్పుడు మా శేఖర్ రెడ్డిని ఓడగొట్టుకుని మేము సుక్కలు చూస్తున్నాం. ఇప్పుడు అర్థమవుతుందా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం వల్ల ఏం జరిగిందని? అర్థమైంది, జరిగింది కాబట్టి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, మహిళలు బిందెలు పట్టుకుని రోడ్డు మీదకి వెళ్లి కొట్టుకుంటుర్రు. ప్రతి మహిళకు 18 ఏళ్ళు నిండిన మహిళకు ప్రతి అక్క చెల్లకు 2500 ఇస్తాడు. 2500 లేవు. మాకు 200 యూనిట్లు పిరి అన్నాడు, అది కూడా రాలేదు. వాటర్ కూడా సరిగా అంతలేదు. మా సార్ ఉండగా వచ్చినాయి, వాటర్ ఫుల్ ఉన్నాయి. మీకు ఇంకా మేము నలుగురికి కూడా పెట్టినాం. మేము ఇప్పుడు నీళ్లు తాగటానికి కూడా కష్టం వచ్చింది, పొలాలలో కూడా పంట పండించుకున్న కష్టమే వచ్చింది. మళ్ళా మా శ్యామ మల్లేశమే రావాలి, సంటల్రా మళ్ళా ఎదిరించేందుకు గొంతు మాదే ఉండాలి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి భయం అనేది ఉంటుందా? మంచిగా చేస్తే భయం ఉంటది. ఇప్పుడు జనాన్ని చూస్తేనే దడదడ వణుకుతుండు. మా ఎంపీని గెలిపించుకుంటే ఇంకా కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ కూడా వణుకుతాడు. ఆయన కూడా తెలంగాణకు రావాల్సిన వస్తాయి, అప్పుడు రావాల్సినన్ని వస్తాయి. ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ఏం చేయలేదు. ఇప్పుడు ఏమనంటే రాముల వారు ఆయన సొత్తు కాదు, జై శ్రీరామ్ అంటే ఆయన సొత్తు కాదు, అందరి భక్తులే, అందరి దేవుడే. మొన్న శ్రీరాముల నయానికి అందరం కొలుసుకున్నాము, అందరం పూజలు పునస్కారాలు చేసినాము. ఇప్పుడు కూడా మేము చేస్తాము. ఆయన దేవుడు కాదు, ఆయన సొంతం కాదు. మీ పేరు? నా పేరు మద్దెల మంజుల అండి, భువనగిరి అండి. అన్ని పార్టీలు తిరుగుతున్నాయి మేడం, ఎవరు కోటేయాలి? మీరు చదువుకున్న వాళ్ళందరూ ఏం ఆలోచన చేస్తా ఉన్నారు? మామూలుగా జనాలలోనైతే బాగా మార్పు అనేది తెలిసింది. ఖచ్చితంగానైతే కార్కే ఓటు వేసుకోవాలి. ఇప్పటిదాకా పోయిన ఇంత ముందుకు ఆల్రెడీ ప్రభుత్వం ఏం చేసింది, ఎట్లా చేసింది అని జనాలు చూసిరు. సరే, ఒక మార్పు కావాలనేసి ఒక మార్పు చూసిన తర్వాత జనాలలో ఎంత వ్యతిరేకత అనేది మనం చూసి. వ్యతిరేకత మేడం, 2 ముక్కలు చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పైన ఏం వ్యతిరేకత ఉంది? ఇప్పుడు సపోజ్ వచ్చేసేసి మామూలుగా బస్సు గురించి బాగా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. బాయ్స్ కూడా మామూలుగా చాలా ఇబ్బంది అవుతుంది. టికెట్స్ పెట్టుకొని మేము కొంటున్నాం, మాకు సీట్లు దొరకట్లేదు. ఆడవాళ్ళు, రైతులైతే ఏ రకం కూడా బాగలేరండి. మేము కూడా ఒక రైతులమే.
మేము కూడా ఒక రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయి అనేది ప్రత్యేకంగా మేము కళ్ళారా చూస్తూ ఉన్నాము. తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత బాధపడుతున్నాం అనేది మాకు తెలుసు. ఏమన్నంటే మామూలుగా కాలం లేదు అనేసి అంటారు, కాలం లేదని కారణం కాదు. కాళేశ్వరం నీళ్లు ఇక్కడ దాకా కూడా వచ్చాయండి, ఇప్పుడు రాలేదా? ఇప్పుడు ఎక్కడండి రాలేదు. అవునవును, ఇప్పుడైతే రాలేదు. ఆ మధ్యలోనే మొన్న కేసీఆర్ ఇక్కడ నల్గొండ సైడ్ మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు ఓపెన్ చేసిరని తెలిసింది. అప్పటి నుంచి వస్తున్నాయి. అప్పటికే పంటలు ఆల్రెడీ సగం నాశనం అయిపోయినాయి. కొంతమంది అయితే గొర్రెలు కొనుక్కొని మేపుకోవడము, బర్లను వదిలేయడం ఇదంతా చూస్తూనే ఉన్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏం లాభం ఉంటుంది మేడం? ఆల్రెడీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి భయం అవుతుందా? ఇంకా మంచిగా చేస్తుందా? కేంద్రంలో కూడా మీ హక్కులు వస్తాయా? ఖచ్చితంగా వస్తుందండి. ఎందుకంటే టీఆర్ఎస్ ఇంతవరకు ఎట్లా చేసింది, ఎట్లాంటి అభివృద్ధులు వచ్చింది, పేదవాళ్ళ దాకా ఎట్లా చేరుకుంది ఏంది అనేది, అందులో ఒక కులం తక్కువ వాళ్ళని కూడా ఎవరికైనా కానీ దళిత బంధు కానీ ఇదని మంచి స్కీములు పెట్టి దళిత బంధు ఎత్తేసిందా మేడం? ఇప్పుడు ఎత్తేసిరా అనేది రీజన్ ఏం చెప్తలేరండి. చాలా మంది దళితులు అయితే అదే దాంట్లోనే ఉన్నారు. కలెక్టర్ ఆఫీసుల దగ్గర కూడా పోతూ ఉన్నారు, కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. అట్లాంటివి కూడా ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఎవరు పట్టించుకుంటలేరు. నిజానికి చెప్పాలి అని అంటే ఈ మధ్యలో నేను ఒక గ్రూప్ లో చూసినాను, ఏంది మామూలుగా దళితుల దాంట్లో కూడా ఎవరికి కూడా ఎంపీ సీటు ఇవ్వలేదని. మాదిగలకు ఇవ్వలేదు మేడం, మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలేదు. బీఆర్ఎస్ పార్టీ మాత్రం 12 జనరల్ స్థానాల్లో 6గురికి బీసీలు టికెట్లు ఇచ్చింది. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటున్నాము సార్. అంటే ఇంతమందుకు వాళ్ళు పోటీ చేసినప్పుడు వాళ్ళు పోటీ చేస్తున్నప్పుడు ఏమన్నారంటే దళితులని ప్రతి ఒక్కరిని చూసుకుంటాము, అందరికీ టికెట్లు ఇస్తాము అని అంటున్నారు. వాళ్ళ దాంట్లో వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదని కూడా ధర్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ధరం జరిగింది, గ్రూప్లలో కూడా వచ్చింది. మోత్కూరు నరసింహన్న ఏదో అనుకుంటాను మా దీక్ష కూడా చేసిండు. మీ దాంట్లో మిమ్మల్నే గుర్తించుకుంటలేదు సీనియర్ నాయకులని. ఇప్పుడు మీరు ప్రజలకు ఏం చేస్తారు? ఇక్కడ క్యాండిడేట్ ఎవరు మేడం? బీఆర్ఎస్ పార్టీ ఇది కేఎం మల్లేష్ అన్న అనేసి 100% గెలుస్తాడు. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో మీటింగ్లలో కూడా ప్రతి ఒక్కటి ఏం చెప్తున్నాడు, ప్రతి ఒక్క నార్మల్ వ్యక్తులకు కూడా నేను ఖచ్చితంగా అందుబాటులో ఉంటాను, నాకు ఫోన్ ఎప్పుడైనా చేయండి, వీళ్ళు లిఫ్ట్ చేయడం వాళ్ళు లిఫ్ట్ చేయడం కూడా ఉండదు, నేను స్వయంగా లిఫ్ట్ చేస్తాను, మీ బాధలు ఏమన్నా ఉంటే కూడా నేను కనుక్కుంటాను అనేసి అంటున్నాడు. ఈ మధ్యకాలంలో అన్నయ్యతో పరిచయం అయింది, అన్నం చూస్తున్నాము. ఒక నార్మల్ వ్యక్తి, ఒక కామన్ వ్యక్తి ఎట్లా ఉంటాడో ప్రజలలో అట్లా ఉంటూ ఉన్నాడు. అలాంటి నాయకుడే కావాలి మాకు కూడా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులతోనే గెలుస్తాడు. రైతులకు పూర్తిగా కరెంట్ ఇవ్వలేదు, పంటలు ఎండిపోయినాయి, రైతులకు ఇస్తున్నటువంటి రైతు బంధు, రైతు బీమా ఏవి కూడా రైతులకు అన్ని విధాలుగా నష్టం జరిగింది. కరెంటు లేదు, అసలు 24 గంటలు కాదు, రోజులో ఎప్పుడు వస్తుందో కరెంట్, ఎప్పుడు పోతుందో కూడా తెలియదు. రైతులకు పూర్తిగా నష్టం జరిగిపోయింది. కాదండి, మార్పు అంటున్నారంటే ఆ మార్పు మీకు లాభం చేసిరా, నష్టం జరిగిందా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి భయమే ఇంకా మంచి చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ చేస్తానికి ఏం లేదు, ఇప్పుడు అసలు గెలిచేదే లేదంటున్నాక ఇంకా గెలిచేది ఎక్కడ? ఎంపీలు భయం అవుతుంది, వాళ్ళు గెలవరు. ప్రభుత్వం ఉండేది కూడా కష్టమే, మధ్యంతర ఎన్నికలు రావచ్చు. ఈ ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు భవిష్యత్తులో ఎవరు మాట్లాడాడు, ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఎవరు మాట్లాడలే. అటువంటి ముఖ్యమంత్రిగా రాడానుకుంటా. ఎందుకంటే ఒక చిచోరగాని లేక ఊళ్ళో గల్లీల పొన్న ఊళ్ళో పోరగాల లేక మాట్లాడితే అసలు ఏంది అది? ఒక నాయకుడు లేడు, ఒక మంత్రి లేదు, ఒక ఎమ్మెల్యే లేదు. ఎవరిని కూడా వాడు వీడు చంపుతా కొడుతా గుద్దుతా తంతా అనుకుంటా పోతే ఉన్న కార్యకర్తలు ఊళ్ళలో ఉన్న వాళ్ళు కూడా ఏం మాట్లాడలేకపోతారు. అసలు నేను ముఖ్యమంత్రి ఆయన కాడికి వచ్చిన పరిస్థితి అసలు ఆయనతో ఏది కూడా కాదు. ఈ ప్రభుత్వాన్ని నడిపే శక్తి కూడా ఆయనకు లేదు అనిపిస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఏం లాభం ఉంటుంది? కేఎం మల్లేష్ అన్న అనే వ్యక్తి 35 ఏండ్ల నుంచి ప్రజల కోసం, తెలంగాణ ఉద్యమంలో ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నాడు. అప్పటి నుంచి కూడా ఏ పదవి లేకున్నా కానీ ప్రజల కోసం పనిచేస్తున్నాడు, తెలంగాణనే ఆశయంగా పనిచేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తుండే ఒక పోస్ట్ వస్తే ఇంకెంత బలంగా చేస్తాడు, ఎంపీగా గెలిస్తే ఎంత బలంగా చేస్తాడని. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మంచి చేస్తా అంటున్నారమ్మా, వాళ్ళు నమ్మట్లేదా? కాంగ్రెస్ బీజేపీ నమ్మట్లేదా జనాలు? నమ్మట్లేదండి, 100% నమ్మట్లేదు. ఎందుకు నమ్మట్లేదంటే వాళ్ళు చెప్పిన మన 6 గ్యారంటీలు అన్ని అబద్ధాలే కదా. తులం బంగారం ఇస్తామని ఇవ్వట్లేదు, రైతు బంధు ఇస్తానని ఇవ్వట్లేదు, కరెంటు లేదు, రైతులు యువతులకు స్కూటీలు ఇస్తా అన్నారండి, అవన్నీ గుర్తున్నాయి? యూతుల స్కూటీలు లేవు, మహిళలకి 2500 అవి లేవు. అంటే ఎన్ని పచ్చి అబద్ధాలు. 2 లక్షల రైతులకి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం, అవి చెయ్యలే. ఇంకా ఇవన్నీ ఉన్న బాగా బలిచినోళ్ళకి ఉపయోగించేటి కావు ఈ పథకాలు. గరీబోళ్ళకి, ఈ గరీబోళ్ళని మోసం చేస్తే గరీబోళ్ళు తిరగబడతారు కదా. తిరగబడుతున్నారా? 100% తిరగబడ్డారు. కేసీఆర్ చేసిన పథకాలు ప్రజలకి ఎంత అద్భుతంగా పోయినాయో, మళ్ళీ కేసీఆర్కి ఓటేసి టీఆర్ఎస్కి ఓటేస్తే ఆ పథకాలన్నీ మాకు వస్తాయి అనే దాంతో ప్రజలు నమ్ముతున్నారు. 100%గా
కేసీఆర్కి ఓటేస్తారు, కారు గుర్తు మీద ఓటేస్తారు, క్యామ మల్లేశ్వరిని గెలిపిస్తారు. ఇబ్రాహీంపట్నంకి వెళ్ళొచ్చిందన్న. మీ క్యామల్లేష్ గారు ఇబ్రహీంపట్నమే అండి. ఎట్లుంది కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను, ఎవరికి వేస్తారు? మేము బీఆర్ఎస్కే చేస్తామన్నా. ఎందుకంటే కాంగ్రెస్ బాగా మోసం చేస్తున్నది. డిసెంబర్ 9 తారీఖే నేను తొందరగా తెచ్చుకుని 2 లక్షల రుణమాఫీ చేస్తే 9 తారీఖు తెచ్చుకున్నా, రుణాలు తెచ్చుకున్నారా? మేము తెచ్చుకున్నామన్నా. తెచ్చుకున్నా ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఆడ ఇప్పుడు రుణాలు పెరిగిపోతున్నాయి. బ్యాంకులలో వస్తున్నారు, తాళాలు వేస్తున్నారు అన్న. ఇంటికి వచ్చి లొల్లు పెడుతుంటే ఇప్పుడు డిసెంబర్ పోయింది, ఇప్పుడు ఇదేంటనే ఏప్రిల్ వచ్చింది, ఇప్పటి వరకు రుణమాఫీ లేదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటున్నారండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు, ఈ ఎన్నికల్లో ఓటేస్తే మోడీ అధికారంలోకి వస్తారు, లేదంటే మేము జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీతో ఏం సంబంధం అంటుంది. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే తెలంగాణ హక్కులను కాపాడుకున్నట్టు అవుతుందా, తెలంగాణని కావాల్సిన గుంజుకొచ్చినట్టు అవుతుందా, కాంగ్రెస్ పార్టీకి అనేది ఒక భయం అనేది వస్తుందా? 100% జాతీయ పార్టీలను నమ్ముకుంటే నాశనం అయిపోతున్నారు అన్న. ఏమనంటే ఇప్పుడున్న సీఎం 10 సార్లు 10 చక్రాలు కొడుతున్నాడే. ఢిల్లీ హైదరాబాదు ఇక్కడ ఏం లేదు. అందరు సీఎంలే కాంగ్రెస్ లా. బీఆర్ఎస్ వస్తే ఏకైక సీఎం ఒకటే కేసీఆర్ కాబట్టి కేసీఆర్ చెప్పిందే నడుస్తుంది, కేసీఆర్ చెప్పిన పథకాలే అమలు అవుతాయి. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ అంటేనే ప్రేమ ఉంటుందండి. 100% తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ మీదనే ప్రేమ ఉన్నది. బీఆర్ఎస్ దిక్కే చూస్తున్నారు, టీఆర్ఎస్ దిక్కే చూస్తున్నారు, క్యాంబలేజల దిక్కే చూస్తున్నారు. భువనగిరి నియోజకవర్గం మొత్తం ఇప్పుడు ఎక్కడ పోయినా మేము ప్రచారానికి పోతుంటే ఏమంటారు అంటే, మొన్న ఇక్కడ ఇది నకరకల్లు పోతుంటే వీళ్ళు ఏంది ఉపాధి హామీ పథకాలలో వచ్చి కలిసిరు. అయ్యా మీ దండం పెడతారు, ఆయన మీకే ఓటేస్తాము ఖచ్చితంగా. ఈ కాంగ్రెస్ మాకు రుణమాఫీ చేయలేదు, 2500 మహిళలకు 2500 ఇవ్వలేదు, 2 లక్షల రుణమాఫీ లేదు, 500కి సిలిండర్ అన్నాడు, సిలిండర్ లేదు, 200 యూనిట్ కరెంటు మాఫీ చేస్తాడు. ఎవరికి పెడతలేమన్నా, అందరు పెడతారు. 200 యూనిట్ మాఫీ లేదు, డబ్బులు మాఫీ లేదు, ఈ 500 సిలిండర్ అది మాఫీ లేదు, అన్ని చేస్తా. అంత ప్రజలు మొత్తం వ్యతిరేకత ఉన్నారన్న. కాబట్టి కేసీఆర్ దిక్కే చూస్తున్నారు. బీఆర్ఎస్ నిజమైతుంది. క్యామ్ మల్లేశ్వర్ ఖచ్చితంగా భువనగిరి గడ్డ మీద జెండా ఎగిరేస్తారన్న పక్క. మీ పేరు ఏం పేరు? నా పేరు తుమ్మల వెంకటరెడ్డి. ఎట్లా ఉందండి, బీఆర్ఎస్ పార్టీకి ప్రేమ ఉంటుందా, కాంగ్రెస్ ఉంటుందా, బీజేపీకి ఉంటుందా, తెలంగాణ పైన ఎవరికి ప్రేమ ఉంటుంది? ఖచ్చితంగా సుదీర్ఘకాలం 14 సంవత్సరాల పోరాటం చేసి సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన కేసీఆర్ గారిని ఖచ్చితంగా ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా 17 స్థానాలకు ఖచ్చితంగా 8-9 స్థానాలు గెలిపించే అవకాశం ఉంది. మేమే గెలుస్తూ ఉంటారు కానీ కాంగ్రెస్ పార్టీని 10 గెలుస్తాం, 14 గెలుస్తామంటారు. వాస్తవానికి ఒక డిసెంబరు ముందున్న పరిస్థితి ఇప్పుడు గ్రామాలలో లేదు. వాళ్ళ మోసపూరిత హామీలతోటి, వాళ్ళు అబద్ధాల హామీలతోటి ప్రజలు వాస్తవంగా వాళ్ళ మాట నమ్మిరు. కానీ ఖచ్చితంగా పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఈసారి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వమే ఈ తెలంగాణ ప్రాంతానికి శ్రీరామ రక్ష అని ఖచ్చితంగా ఈ రాబోయే మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా గెలిపిస్తారు. భువనగిరి కూడా ఖచ్చితంగా క్యామ మల్లేష్ అన్న మంచి వ్యక్తి, ఖచ్చితంగా ఈ గులాబీ జెండా భువనగిరి కిల్లా మీద ఎగిరేస్తామని తెలియజేస్తున్నాం. మీ పేరు ఏం పేరు? మా పేరు జహాంగీర్ అండి. మా చీమలకొండూరు భువనగిరి మండలం. ఎట్లా ఉందండి మీ ఊళ్ళో, ఏమనుకుంటారు? మీ ఊళ్ళో ఈ ఎన్నికల సందర్భంగా అందరు కూర్చుంటారు కదా, అన్ని పార్టీలు వస్తా ఉన్నాయి, ఏం మాట్లాడుకుంటారు, ఏది మంచిగా ఉందని మాట్లాడుకుంటారు? సార్ ఇప్పుడు కాంగ్రెస్ పోతుంటే హామీలు ఇచ్చింది సార్. గ్యాస్కు కరెక్ట్ డబ్బులు మోడీ ఎట్లా మోసం చేసిండో, ఆ మోడీ మోసం చేసినట్టు కూడా ఇప్పుడు మన రేవంత్ రెడ్డి కూడా మోసం చేస్తుంది సార్. ఈ ఇచ్చిన పథకాలు ఒక బస్సు కూడా సక్సెస్ కాలేదు సార్. నేను భువనగిరిలో ఎక్కిన ఆత్మకూరు దాకా పోయినా సార్. ఆత్మకూరులో బస్సులున్న మహిళలు ఈ స్కీమ్ ఎందుకు పెట్టిండు, ఈ స్కీమ్ అనవసరంగా పెట్టిండు, ఈ మహిళలకు పెట్టి అనవసరంగా కొట్లాటలు, ఒక్కొక్కరు పీక్కొని గుద్దుకొని నాకు సీటు అని గుద్దుకొని అది చేస్తారు సార్. వాళ్ళే వద్దంటారు సార్. ఇది 100 రోజుల పాలన చూస్తే మాకు ఓట్లు పడతాయండి, 100 రోజుల పాలన మేము మంచిగా చేసాం. 100 రోజుల పాలనలో ఏం చేసినట్లేదు సార్. ఒక గ్యాస్ నేను తెచ్చుకున్నా, 1000 రూపాయలు కట్టి తీసుకొచ్చిన, ఏ అమౌంట్ వాళ్ళేసి ఇంతవరకు. రైతులు ఎట్లున్నారే మీ ఊళ్ళో? రైతులు కూడా గతంలో 5 ఎకరాలు వారిన వాళ్ళకి ఇప్పుడు ఎకరంన్నర వారింది సార్. ఆ నీళ్లు ఇన్ టైంలో నీళ్లు మనకు ప్రాజెక్టులు నింపకపోవడం, రైతులకు ఇలా బోర్లలో నీళ్లు లేకపోవడం. కేసీఆర్ ఉన్నప్పుడు మంచి వర్షాలు పడి మంచిగా ఎక్కడ బోర్ వేసి, నేను 6 బోర్లు వేసిన సార్. అప్పట్లో 6 బోర్లు వేస్తే మొన్న ఒక 1 ఇయర్ ముందు బోర్ పడ్డది సార్. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మంచి జలాలు కూడా పుష్కలంగా అందించింది సార్. ఇప్పుడు లేవు సార్. ఇప్పటికి కరెంటు లేదు, నీళ్లు కూడా తగ్గిపోయినాయి సార్. ఏమనంటే కాలం ఉంది కదా సార్. ఖచ్చితంగా వాళ్ళు ప్రాజెక్టుల మీద దృష్టి పెడితే రైతులు బాగుంటారు. రైతుల కష్టం చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది సార్. భాస్కర్ ఆలేరు ఏమనుకుంటున్నారండి? ఊళ్ళలో ఏం జరుగుతుంది, చర్చ ఏం జరుగుతుంది? ఆలేరు కాన్స్టిట్యూన్సీలో
ఇంతకుముందు ఇక్కడ మా పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ వ్యక్తి బీర్లేలే. అప్పుడు ఎవరైనా చనిపోతే 5,000 బియ్యము అది ఇచ్చుకుంటే ఉండేది. అప్పుడు కేసీఆర్ గారు ఎవరికైనా చనిపోతే ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇచ్చేది, రైతు బీమా ఇచ్చేది. ఈ రోజు రైతు బీమా లేదు. ఆయన ఇచ్చే 5,000 ఏదో 5,000 రూపాయలు ఆశ చూసిర్రు. మా కాన్స్టిట్యూన్సీలో వాళ్ళు ఏదో ఓటేస్తే పబ్లిక్ మొత్తం ఇవాళ ఆగమయ్యారు. ఈ కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ అవే కూడా అమలు చేసే పొజిషన్లో లేదు. ఇవాళ విద్యార్థులు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా తీయలే. అలాంటి వ్యక్తి ఈరోజు కేసీఆర్ తీసిన నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు నేను ఉద్యోగాలు ఇచ్చిన 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అన్నాడు. ఆయన ఉద్యోగాలు ఇయ్యడు, ఎవరికి ఏమి ఇయ్యరు. ఇవాళ రైతులను, మహిళలను, మళ్ళా పింఛన్దారులను మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలో వచ్చిండు. ఆయన పింఛన్దారులు, మహిళలు వీళ్ళకి అర్థం కాదనేసి ఎక్కువ శాతం వీళ్ళనే మోసం చేసి అధికారంలో వచ్చిండు రేవంత్ రెడ్డి. ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన కేసీఆర్ ను పట్టుకొని ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుండు. నేను భువనగిరి ప్రాంతంలో వస్తే నా ప్రభుత్వం వచ్చింది, నేను ఈ పనులు చేస్తా, ప్రాజెక్ట్ చేస్తా, నీళ్లు ఇస్తా, కరెంట్ ఇస్తా, 24 గంటలు రైతులకు ఏదైనా మంచి పనులు చేస్తా అని చెప్పేది పెట్టి తొక్కుతా కేసీఆర్ వాళ్ళని దొక్కుతా ఈయన దొక్కుతా అనే ఉద్దేశంతో మాట్లాడతారు తప్ప మేమేం చేస్తున్నాం అనే ఉద్దేశం లేదు. కేసీఆర్ సార్ ఎక్కడికి పోయినా మీకు ఏ బాధ ఉంది, ఈ రోజు మీకు ఏమైతుంది, రైతులు ఏ విధంగా ఆదుకోవాలని ఆలోచన ఒక గొప్ప నాయకుడు, రాష్ట్రం తెచ్చిన నాయకునికి ఉంటే ఈయనకు ఉన్నదంతా ఒకటే తొక్కుడు ఏసుడు ఇదే ఉంది. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే బాగుంటుంది అనేది కోరుకుంటున్నాం. మీ పేరు ఏం పేరండి? నా పేరు గుండబైన సురేష్ యాదవ్. మేము ఇక్కడ భువనగిరి నుండి వచ్చినాం. ఎట్లుందండి క్యామల్లేష్ గారు బీఆర్ఎస్ పార్టీ తర్వాత బీజేపీ నుంచి కూడా మేము బడుగు బలహీన వర్గాలు అని చెప్పేసి బుర్ర నరసింహ కూడా వస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ముగ్గురులో ఏం పోలిక చూస్తా ఉన్నాం, ఎవరు బెటర్ అనిపిస్తారు? ఇప్పుడు అందరికైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎట్లా అంటాడో తెలుసు. ఆల్రెడీ ఫోర్జరీ కేసు ఉన్నది తన మీద ఉన్నది. అంటే ఫోర్జరీ చేసిన రాహుల్ గాంధీదే. ఇవాళ ఆయన మనము ఎంపీగా గెలిపించినాం అనుకో, మన యొక్క నియోజకవర్గానికి కూడా ఫోర్జరీ చేసి ఏం చేస్తాడో కూడా నమ్మకం లేకుండా జరుగుతుంది. బడుగు బలహీన వర్గాలు ఉంటాయి, వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. కేసీఆర్ గారండి 12 జనరల్ స్థానాల్లో 6 బీసీలకు ఇచ్చారండి. ఇక్కడ భువనగిరిలో కూడా క్యామల్లేష్ అని ఒక బడుగు బలహీన వర్గాల వెనుకబడ్డటువంటి వ్యక్తికి ఇచ్చారు. మీరందరూ నిలబెట్టుకుంటున్నారని మీరు ఓటేస్తారా? ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం, ఓటేస్తాం, గెలిపించుకుంటాం. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా మనకు కావాలి. ఎందుకంటే ఒకటే వర్గం సంబంధించిన వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళకి న్యాయం జరగదు. అన్న కూడా అందరి వాడు, అందరితోనే ఉంటాడు. 35 ఏళ్ల నుంచి రాజకీయంలో ఉన్నాడు మల్లేష్ అన్న కూడా. 100% అన్నను గెలిపించుకుంటాం మేము తప్పకుండా. మీరు గతంలో తెలుసా మల్లేష్ గారు? ఆయన తెలుసా మీకు? మేము చూస్తుంటాం. ఎట్లాంటి వ్యక్తి అండి? చాలా మంచి వ్యక్తి అయినా. ఎందుకంటే అందరికి సాయం చేసుకుంటూ పోతాడు. లేని వాళ్ళకి చదువుకునే పిల్లలు ఉన్నా కానీ వాళ్ళు లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సాయం చేసిన రోజులు ఉన్నాయి. మీరు కావాల్సి ఉంటే మీరు ఇబ్రాహీంపట్నంలో కూడా ఎంక్వైరీ చేయొచ్చు. ఎందుకంటే ఎవరు చనిపోయినా ఇంటింటికి మనిషికి 10,000 వేలు ఇచ్చి వస్తుంటాడు ఆయన. ఎందుకంటే ఆర్థిక సాయం చేస్తుంటాడు. ఆయన దగ్గర సేవా దృక్పథం చాలా ఉన్నది. ఖచ్చితంగా అన్నను గెలిపించుకోవాలి, గెలిపించుకుంటాం. 100% గెలిపి. కొద్దిమంది యూత్ ఉన్నారు. ఏం పేరండి మీ పేరు? నా పేరు శ్రీరామ్ యాదవ్, ఇబ్రాహీంపట్నం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తుందండి మాది జాతీయ పార్టీ, బీజేపీ పార్టీ చెప్తుంది మాది జాతీయ పార్టీ, మేము గెలిస్తే కేంద్రంలో అధికారుల కోసం ఓటేసి మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాల్సిన అవసరం ఏందని చెప్తా ఉన్నారు. మీరు చెప్పండి, ఏ పార్టీకి ప్రేమ ఉంటుంది తెలంగాణ పైన? కేసీఆర్ గారి ప్రేమ ఉంటుందా, మోడీకి ప్రేమ ఉంటుందా, రేవంత్ రెడ్డికి ప్రేమ ఉంటుందా? ఎవరికి ప్రేమ ఉంటుంది, ఎవరికి ఓటేస్తారు మీరు? అసలు తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపు ఉన్నారు. రాష్ట్రంలో అసలు దేశమే కేసీఆర్ వైపు చూసింది ఒకగానొక టైంలో. తెలంగాణ ప్రజలు ఏదో మోసపోయి కాంగ్రెస్ ఇచ్చిన దొంగ హామీలను మోసపోయి హామీలకు అట్రాక్ట్ అయ్యి రేవంత్ రెడ్డి చెప్పుడు దొంగ మాటలకి అట్రాక్ట్ అయ్యి మోసపోయి మాటలను మీరు అంటున్నారండి. వాళ్ళు అంటున్నారు 100 రోజుల్లో మంచి చేసాం, అన్ని హామీలు కూడా అమలు చేస్తా ఉన్నాం అని చెప్తా ఉన్నారు. ఊళ్ళల్లో అవన్నీ అమలు అవుతున్నాయా? ఊర్లలో ఎక్కడ ఏం హామీ అమలైందో చెప్పాలి, రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. ఎందుకంటే ఒక బస్సు తప్ప వాళ్ళు ఇచ్చిన ప్రతి ఒక్కటి ఫెయిల్. సిలిండర్ డబ్బులు పడట్లే. సిలిండర్ 500కి ఇస్తున్నారు, సిలిండర్ ఇవ్వలేదు. 200 యూనిట్ల కరెంటు, ప్రతి ఇంటికి 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నారు. ప్రతి ఒక్క యూత్ అమ్మాయిలకి, కాలేజ్ అమ్మాయిలకు స్కూటీ ఇస్తున్నారు. స్కూటీ ఎక్కడ ఉన్నది ఈ రాష్ట్రంలో? రైతులు కాళేశ్వరం కేసీఆర్ గొప్ప ప్రాజెక్టు తీసుకొని ప్రపంచమే ఇక్కడ చూసే కాళేశ్వరంని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు మోసం చేసి కేసీఆర్కి ఎక్కడ పేరు వస్తుందో అని చెప్పి దాన్ని ఆపేస్తే ఈ రోజు రైతులు చూడండి మొత్తం వర్షంలో ఎండిపోయి
ఆగమాగం ఉన్నది ఈ రోజు. మేము 100 రోజుల పాలన చూసి మాకు ఓట్లు వేస్తారు, మా 100 రోజుల పాలనకు రెఫరెండం అంటున్నారండి. ఈ రైతులు వీళ్ళందరూ ఈసారి ఓట్లు వేయరా కాంగ్రెస్ పార్టీ? ఖచ్చితంగా వేయరు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో భువనగిరి పార్లమెంట్లో క్యామెలేషన్ అభ్యర్థి ఖచ్చితంగా 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఓకే, మీ పేరు చెప్పండి. నా పేరు గణేష్ అన్న. కేసీఆర్ గారు తిరుగుతున్నారండి ఎన్నికల ప్రచారంలో, మోడీ కూడా వచ్చారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా వచ్చారు. అయితే ఇక్కడ విచిత్రమైన పరిస్థితి, మోడీ కేసీఆర్ని తిడుతున్నారు, రేవంత్ రెడ్డి కేసీఆర్ గారిని తిడుతున్నారు. ప్రతిపక్ష పార్టీని 2 అధికార పార్టీ పక్షాలు టార్గెట్ చేస్తామని, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? కేసీఆర్ గారి మీద ఇంత కోపం ఎందుకంటే మీరేమంటారు? వాళ్ళు ఏమనుకుంటారా, ఇప్పటికి కూడా వాళ్ళు ప్రతిపక్షంలో ఉండమనుకుంటారు. వాళ్ళు ఇప్పటికి కూడా సీఎం కేసీఆర్ అనుకుంటారు. కేసీఆర్ అంటే భయం కాబట్టి, అక్కడ బీజేపీ అయినా ఇటు కాంగ్రెస్ అయినా వాళ్ళకి ఇద్దరు భయం కాబట్టి ఎటున్నా మళ్ళీ కేసీఆర్ దిక్కే మారుతున్నారు వాళ్ళు. అందుకోసం ఇప్పుడు తెలంగాణ గురించి పార్లమెంట్లో మాట్లాడాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ మాట్లాడదు, బీజేపీ మాట్లాడదు. ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడాలంటే బీఆర్ఎస్ కాబట్టి మన తెలంగాణ మన భువనగిరి పార్లమెంట్లో ఖచ్చితంగా క్యామరాలను గెలిపిస్తాం. మన తెలంగాణ గజాన్ని మన ఢిల్లీలో వినిపించడానికి ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామన్నా. నా పేరు రమేష్. ఏం ఆలోచిస్తున్నారండి? మీరంతా కూడా చదువుకున్న వాళ్ళు, అన్ని పరిశీలిస్తూ ఉంటారు, పేపర్లు కూడా చదువుతూ ఉంటారు. ఎవరేం మాట్లాడుతారో అర్థం చేసుకుంటున్నారు, ఎవరు కోటేస్తారు మీరు? అయితే నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి ముఖ్యమంత్రి గారు మరి భువనగిరికి రావడం జరిగింది. కూడా ఒక ప్రేమ ఉంటుందండి, ఒక బాండింగ్. తెలంగాణ తెచ్చారు, ఉద్యమం చేశారు, ఒక తండ్రిలాగా చూస్తారు అందరూ. అతన్ని దుర్భాషలు ఆడుతూ ఉన్నారు, అతన్ని భయంకరంగా బూతులు తిడుతూ ఉన్నారు. ఇవన్నీ యూత్లో, తెలంగాణ వాదుల్లో అందరూ కూడా ఒక రకంగా బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా బాధపడుతున్నారు. నిన్న ప్రత్యక్షంగా చూసినటువంటి సందర్భం అందరికి కూడా గుర్తు చేస్తున్నది అని అంటే, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఆయన ఉన్నటువంటి పవర్కు మరి ఇక్కడ యాదగిరిగుట్టకి ఏం చేస్తాను, భువనగిరి కిల్లాకి ఏం చేస్తాను, ఈ భువనగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేస్తానని చెప్పేది పోయి ఇవాళ కేవలం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యే కూడా కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ ఉన్నారు. అంటే మరి కేసీఆర్ గారి వల్ల వాళ్ళకు భయము పొంచి ఉన్నదని అర్థం చేసుకోవచ్చు. వారి వల్ల ప్రతిసారి కూడా ఈ గవర్నమెంట్ కూలగొడతారట అంటే మరి కూలగొడతారు, కూలిపోతుంది అనేటువంటి ఆలోచన ఉన్నది కాబట్టి ప్రతిసారి ఆ విషయం మీదనే స్పందిస్తున్నారు తప్ప మరి ఖచ్చితంగా మరి ఈ ప్రాంతానికి ఈ రకమైనటువంటి అభివృద్ధి చేస్తా మరి యాదగిరిగుట్టకు వచ్చిండు, మన గతంలో యాదగిరిగుట్టకు వచ్చిండు, బిత్తిరి సూపులే చూసిండు తప్ప మరి నేను కూడా ఈ యాదగిరిగుట్ట అభివృద్ధికి తోడ్పడి ఉంటా, యాదగిరిగుట్ట అభివృద్ధి నేను కూడా చేస్తానని చెప్పి ఒక్క మాట కూడా అనలేదు. రియల్ ఎస్టేట్ని కూడా మొత్తం భూస్థాపితం చేసిండు. ఏమనంటే నేను రియల్ ఎస్టేట్ని ఎట్లా లేపుతారో నాకు తెలుసు, రియల్ ఎస్టేట్ నుంచే వచ్చినాను అంటాడు తప్ప ఇంతవరకు రియల్ ఎస్టేట్ని లేపింది లేదు, రియల్ ఎస్టేట్ గురించి ఆలోచించింది లేదు. ఎట్లా లేస్తుందండి రియల్ ఎస్టేట్? ఏదైనా అభివృద్ధి చేస్తే రియల్ ఎస్టేట్ వస్తుంది, అక్కడ పెట్టుబడిదారులు వస్తారు, పెట్టుబడిదారులు వస్తే ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్ లేస్తుంది తప్ప గాసోయి లేకుండా ఎంతసేపు నేను రియల్ ఎస్టేట్ లేపుతా అంటాడు. ఎక్కడ కూడా ఒక అభివృద్ధి గురించి మాట్లాడింది లేదు, చేసింది లేదు కూడా మరి ప్రజలంతా కూడా భువనగిరి వాసులంతా కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా క్యామమల్లేష్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. ఈ మార్పు మొదలైంది, ఆ మార్పు అనేది గట్టిగా భువనగిరి నియోజకవర్గం నుంచి. ఈ విధంగా భువనగిరి పార్లమెంట్ పరిధిలో మనం పర్యటన చేస్తూ ఉన్నాం. అందరి యొక్క అభిప్రాయాలు మనం తెలుసుకుంటున్నాం, అందరి మనోభావాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. ఎన్నికల వేళ అన్ని పార్టీలు కూడా తమ వద్దకు వస్తున్నాయి, అన్ని పార్టీలు కూడా వాళ్ళ మేనిఫెస్టో చెప్తా ఉన్నారు. అంతిమంగా తమకు నచ్చినటువంటి వ్యక్తికి మేము ఓటేస్తాం, విచక్షణతో ఓటేస్తాం. ఎవరైతే తెలంగాణ అభివృద్ధి కట్టుబడి ఉంటారో, ఎవరైతే తెలంగాణ పట్ల ప్రేమ ఉంటారో వారికి తమ ఓటును వేస్తామని కూడా భువనగిరికి సంబంధించినటువంటి ఓటర్లు మనతో చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో రాము టీ న్యూస్, భువనగిరి.